నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గణవరపు. ప్రస్తుతం మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలుగు రాష్ట్రాలపై ఉచిత పంపకాలపై, సంక్షేమ పథకాలపై ఫైర్ అయ్యారు. ఏమన్నారంటే ఆయన ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో అమలవుతున్న ఫ్రీ బస్ పథకాన్ని, ఇది కేవలం మహిళలకే, దాన్ని గట్టిగా విమర్శించారు. ఫ్రీ బస్ పథకాలనేది ఇచ్చుకుంటూ వెళితే ఇచ్చేవాళ్ళు ఇస్తున్నప్పుడు పబ్లిక్ తీసుకోవడంలో తప్పులేదు, కానీ విద్యా వైద్యం మీద ఖర్చు పెట్టాలి. ఒకటి, విద్య మీద ఖర్చు పెడితే సామాన్యుడు కూడా, పేదవాడు కూడా సంపన్నులు అవుతారు. రెండోది, వైద్యం అందరికీ అవసరం. ఈ రెండింటి మీద ఖర్చు పెట్టాలి. ఈ సంక్షేమ పథకాల పేరుతో, సంక్షేమం కావాలి కానీ దానికి ఒక గీటరాయి ఉంటుంది. సంక్షేమ పథకాల పేరుతో భారీగా అప్పులు చేయటం, చేసుకుంటూ వెళ్ళిపోవటం, అది ప్రభుత్వ ఖజానాకు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు చాలా ముప్పు ఉంటుంది. తద్వారా దేశానికి కూడా చాలా నష్టం కలుగుతుందని మాట్లాడారు ఆయన. రెండవది, ఎంత అప్పు తీసుకుంటున్నాం, ఎంత చెల్లిస్తున్నాం అనేది శ్వేతపత్రం రూపంలో పబ్లిక్కి తెలియచేయాలి అని మాట్లాడారు. ఇంకో విషయం కూడా మాట్లాడారు ఆయన. అసెంబ్లీలో బూతు పురాణాల మీద కూడా మాట్లాడారు. అసెంబ్లీలో కొంతమంది నాయకులు పరిధి దాటి భాషను, బూతు పురాణం మాట్లాడటం, అది సభ్య సమాజం తలదించుకునేదిగా వివరించారు ఆయన. దాన్ని పూర్తిగా ఖండించాలి. ముఖ్యంగా సభలో లేని వ్యక్తుల గురించి అసభ్యకరంగా కానీ, అవమానపరిచేట్టు కానీ మాట్లాడద్దు అది చెప్పారు. రెండవది, ఇంకొకటి ఆయన మాట్లాడిన మాటలో ఫిరాయింపులు, పార్టీలు ఎవరైతే ఫిరాయిస్తున్నారో, పార్టీ ఫిరాయించే వాళ్ళు ఏ పార్టీలోంచి ఏ పార్టీకి మారుతున్నారో ఆయా పార్టీలకు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి రావాలన్నారు. కొంతమంది ఫిరాయింపు చేయించుకొని ఆ తర్వాత మంత్రి పదవుల్లో కూర్చుంటున్నారు అని మాట్లాడారు ఆయన. సో చాలా రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మనం చూసాం. ఆయన చెప్పినట్లు కరెక్టే, ఫిరాయింపుల చట్టంలో కూడా మార్పులు రావాలని సూచించారు. మరోవైపు ఇంకోటి అన్నారు ఆయన, అసలు సభలో లేని వారి మీద అసభ్యంగా మాట్లాడకూడదు. రెండోది, ఓకే, ఇదంతా పక్కన పెడితే ఇక్కడ సంక్షేమ పథకాల గురించే ఇప్పుడు, అంటే అప్పుడప్పుడు ఆయన తెలుగు రాజకీయాల మీద సూచనలు చేస్తుంటారు. ఈసారి కొద్దిగా ఫైర్ అయ్యారు. ఎందుకు మాట్లాడారు ఇప్పుడే? సంక్షేమ పథకాలు అనేవి ఓకే, కేంద్రం కూడా గతంలో సంక్షేమ పథకాల మీద 2019లో గెలిచిన వెంటనే సంక్షేమ పథకాల మీద మాట్లాడింది కేంద్రం. కానీ వెంకయ్య నాయుడు ఇప్పుడు ఆల్రెడీ ఉపరాష్ట్రపతిగా చేసి రిటైర్ అయిపోయింది. ఆయన ప్రస్తుతం ఏ పార్టీలో లేరు, ఏ రాజ్యాంగబద్ధమైన హోదాల్లో లేరు. ఇప్పుడే సంక్షేమ పథకాల మీద ఎందుకు మాట్లాడారు అంటే, దీంట్లో రాజకీయ కోణం ఏంటి అనేది రాజకీయ విశ్లేషకులు కొంత సోషల్ మీడియా పరంగా చర్చించుకుంటున్నారు. వాటినే కొంత మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తా. ఏంటి, భారత రాష్ట్రపతి కాకుండా ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న టైంలో అసలు వెంకయ్య నాయుడుది చాలా లాంగ్, చిన్న కార్యకర్త నుంచి భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా చేశారు. అనేక పదవులు అధిరోహించారు. ఆయన కేంద్ర మంత్రిగా అనేక పోర్టుఫోలియోలు చేశారు. మంచి ఫోర్సుబుల్ టైంలోనే ఆయన్ని ప్రత్యక్ష రాజకీయాల నుంచి పూర్తిగా తప్పించి రాజ్యాంగబద్ధమైన చైర్లో కూర్చోబెట్టారు. ఇది ఒక రాజకీయ వ్యూహంలో భాగమని ఇప్పటికీ రాజకీయ పండితులు అనే మాట. సో ఆ ఇద్దరు ఎవరు, మోడీ అమిత్ షా ద్వయం, ఈ మోడీ అమిత్ షా ద్వయం ఇట్లా చేశారు కాబట్టే ఇప్పుడు త్వరలో జరగబోతున్న బీహార్ ఎన్నికల్లో అక్కడి మహిళలకు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఉండే విధంగా, అంటే అక్కడ ఈ ప్రభుత్వ పథకాల రూపం ప్రభావితం కాకుండా ఉండటానికి వెంకయ్య నాయుడు పరోక్షంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడును కోడ్ చేస్తూ మాట్లాడారు. ఇంకా ఆయనకు కొంత బాధ ఉన్నది వాళ్ళ మీద. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన పదవిలో కూర్చోబెట్టి ఇటు రాజకీయంగా ఎదగనీయకుండా అటు భారత రాష్ట్రపతి అవకాశం ఇవ్వకుండా చేశారన్నది ఆయనకి ఉండి ఉండవచ్చు. అందుకనే ఇప్పుడు అక్కడ బీహార్లో జరగబోయే ఎన్నికల్లో అక్కడి మహాగఠబంధన్, అంటే అక్కడ మనకి నితీష్ కుమార్ అండ్ బీజేపీ కలిసి ఒకటి రెండు సీట్లు ఉన్న పార్టీ ఉంది. వాళ్ళు ఎదగనివ్వలేదు. ఇప్పుడు వాళ్ళు కనుక సీట్లు రాకపోతే బీజేపీకి నష్టం కలుగుతుంది. అందుకనే ఆయన కడుపులో పెట్టుకున్నారు ఇది జరిగిన దాన్ని. ఎంతటి వెంకయ్య నాయుడు ఎంత పట్టుదల మనిషి అంటే, ఎవరైతే రాజ్యసభ చైర్మన్, భారత ఉపరాష్ట్రపతి రెండు ఒకటే, భారత ఉపరాష్ట్రపతిగా ఉన్న వాళ్ళే రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తారు. ఆ సీట్లో కూర్చోబెట్టిన మోడీ వ్యాఖ్యల్ని పార్లమెంటు
మినిట్స్ నుంచి తొలగించాడు అంటే ఆయన మీద బాగా ఉక్రోషం, కోపం, బాధ ఉన్నది. అందుకనే ఇలా ఇండైరెక్ట్గా కోట్ చేస్తూ వ్యాఖ్యానించారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న సందర్భం. సరే, ఏది ఏమైనప్పుడు కూడా దాంట్లో ఏ కోణంలో చెప్పారనే దానికన్నా దాంట్లో ఉన్న వాస్తవాలు గ్రహించాలి. వాస్తవానికి సంక్షేమ పథకాలు తీసుకునేటప్పుడు తీసుకున్న వారికి, ఇచ్చేవారికి, ప్రభుత్వాలకు, పార్టీలకు కొంత లబ్ధి చేకూరే విధంగా అనిపించినా ఎప్పుడైతే ఈ సామాన్యులకు మంచి విద్య అందుతుందో సమాజంలో వారికి గుర్తింపు వస్తుంది, ఉద్యోగం వస్తుంది, తద్వారా వాళ్ళు సంపన్నులు అయ్యే అవకాశం ఉంటుంది. వైద్యం అంటారా, ఇక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండి ప్రాణహానులు జరగకుండా అది ప్రజలకు మెరుగైన వైద్యం అందినప్పుడు సమాజం సుభిక్షంగా ఉంటుంది. అదే అంతవరకు కరెక్టే. పార్టీ ఫిరాయింపులు కూడా కరెక్టే, పార్టీ ఫిరాయించచ్చు ఎవరైనా, కానీ పార్టీ ఫిరాయింపులు చట్టానికి లోబడే చేయాలి ఏ పార్టీలో ఉన్న నాయకులైనా. దట్టు ఫిరాయించేసేసి ఉన్నత పదవులు, క్యాబినెట్ స్థాయి ర్యాంకులు, క్యాబినెట్ మినిస్టర్లు ఇట్లా ఒక పార్టీ గుర్తుపై గెలిచి ఆ పార్టీ నుంచి ప్రభుత్వంలో ఏర్పాటయ్యే పార్టీలోకి మారి మంత్రులుగా చలామణి అయిన సందర్భాలు కోకొల్లలో మనం చూస్తున్నాం. అలా అది మంచి మాటే. రెండవది, సభలో అసభ్యకరమైన పదజాలాన్ని వాడద్దు, సభలో లేని వ్యక్తుల గురించి ప్రస్తావనలు చేయొద్దు, అసభ్యకరంగా అసలు చేయొద్దు అని మాట్లాడారు. అంతే, దాంట్లో తప్పేమి లేదు. ఒక సూచన చేశారు, ఒక రాజకీయ భీష్ముడిగా చూడొచ్చు ఆయన్ని. సో ప్రస్తుతానికి రాజకీయ పార్టీలు కొన్ని ఆయన మాటలను వ్యంగ్యంగా తీసుకున్నప్పటికీ కూడా ఉన్నత స్థానాన్ని అధిరోహించి రాజ్యాంగబద్ధమైన పదవి చేసిన వెంకయ్యనాయుడు సుదీర్ఘ రాజకీయ చరిత్ర, చాణక్యత ఉన్న వ్యక్తిగా ఆయన మంచి మాటలే చెప్పారని అనుకోవచ్చు. నమస్కారం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.